నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సో మీకు కనిపిస్తున్న ఈ ఫ్రూట్ మీకు ఒక ఐడియా వచ్చింటుంది, ఏదో దోసకాయ సంథింగ్ అనుకుంటారు. కాదు, ఇది నిమ్మకాయ. చూడ్డానికి వింతగా ఉన్నటువంటి నిమ్మకాయ ప్రసాద్ గారు వ్యవసాయ క్షేత్రంలో మనకు దొరికింది. సీడ్లెస్ లెమన్ అంట ఇది దీని పేరు. ఈ ట్రీ దగ్గర మనం ఉన్నాం. దీనికి అన్ని ఇలా పొడుగు పొడుగు కాయలు ఉన్నాయి. కప్పు జ్యూస్ వస్తుంది. ప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ, మాట్లాడతారు. సార్ ఏం చెట్టు సార్ ఇది, ఎప్పుడు తెచ్చినారు? సీడ్లెస్ లెమన్. సీడ్లెస్ లెమన్. దీన్ని ఇమీడియట్ గా ఇప్పుడు కట్ చేస్తే అంత జ్యూస్ రాదు. ఓకే. దీన్ని కట్ చేసి పక్కన పెడతావు, 2 days తర్వాత అది కొంచెం ఓకే, అప్పుడు పిండితే టీ కప్ అంత జ్యూస్ వెళ్తుంది. అబ్బో, అంటే ఇది కూడా పుల్లగానే ఉంటుందా లేకుంటే స్వీట్? సేమ్ లెమన్ లాగానే, కానీ ఎన్ని రోజులు అవుతుంది సార్ ఈ చెట్టు పెట్టి? సేమ్ 3 years. 2-3 years. ఇంత హైట్ పెరుగుతుంది, ఇంతకంటే పెరిగింది. ఇంతే లాగా అవుతుంది. ఎన్ని కాయలు వస్తున్నాయి సార్ దీనికి? చెట్టు ఎప్పుడు ఆల్ సీజన్ అండి, నాన్ స్టాప్ నడుస్తూనే ఉంటుంది. నాన్ స్టాప్. మీరు ఏ సీజన్ లోనే దాంట్లో నిమ్మకాయ అయితే వెళ్తుంది. అచ్చా, ఒక స్టేజ్ అంటే లేదు, ప్రతి ఎప్పుడు కాస్తనే ఉంటుంది. 365 days ఫ్లవరింగ్ ఫ్రూట్. అంటే దీనివల్ల మేజర్ గా ఏమన్నా అడ్వాంటేజ్ ఉన్నాయా సార్ ఈ ఫ్రూట్ తినడం వల్ల? అట్లా ఏమన్నా ఉందా? నార్మల్ గా క్వాంటిటీ ఆఫ్ జ్యూస్. అంటే జనరల్ గా లెమన్ ఉందనుకోండి, అది తొక్క పల్సగా ఉంటుంది, దాంట్లో కూడా జ్యూస్ బాగా వస్తుంది. కానీ దీంట్లో ఏమో క్వాంటిటీ ఇంకా. కానీ చాలా నిమ్మకాయలు చూసాం, దుబ్బకాయలు చూసాం, ఇంత దొడ్డున్నాయి చూసాం, కానీ ఇలా పొడుగు దోసకాయలు లాగా ఉన్నాయి. అదే పొడుగున్నాయి మాత్రం ఫస్ట్ టైం చూసాం సార్ నిమ్మకాయలు. ఎట్లా సాధ్యమైంది ఇది? ఎక్కడ తెచ్చారు సార్ ఈ మొక్క? నర్సరీలో తీసుకొచ్చారు. ఎప్పుడైనా కడిమి వెళ్ళినప్పుడు ఎప్పుడు. ఇది ఒకటే ఉంది సార్ ఇక్కడ, ఇంకా వేరే ఉన్నాయి? ప్రతిదీ 2 పెడతాను సార్ నేను. ఉంటే 2 బతుకుతాయి, లేకపోతే అచ్చా అచ్చా, బాగుంది. ఇది సీడ్లెస్ లెమన్ ట్రీ ప్రసాద్ గారి వ్యవసాయ క్షేత్రంలో మనకు ఉంది ఇక్కడ ధోలాపూర్ దగ్గర. చాలా పుల్లగా ఉన్నాయి, నిమ్మకాయలాగానే ఉంటుందంట. గ్లాస్ టీ కప్ కంటే ఎక్కువ జ్యూస్ దీంట్లో వస్తుందంట. కోసి ఒక పావు గంట తర్వాత తీస్తే. చాలా వింతగా, కొత్తగా, చాలా విచిత్రంగా ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ప్రసాద్ గారిని అడగాలి. ప్రసాద్ గారిని అడిగితే ఈ చెట్టు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, దీనికి సంబంధించిన సాగు ఎలా చేస్తున్నారు అంటే రెగ్యులర్ గా సార్ అన్ని చెట్లకు పెంచినట్టే పెంచుతున్నారు? డ్రిప్ కూడా పెట్టినారు? నాన్ స్టాప్ వాటర్ ఏమైనా ఉండాలా? యూరియా, ఈ DAP అవి పడిపోతుంటాయి, డంగేస్తాం. మన ఇంట్లో నిమ్మకాయ చెట్టు పెంచుకున్నట్టే.